హలో సబ్స్క్రైబర్స్, నేను ఇవాళ గుమ్మడికాయ ఉంటుంది కదండి, పంకిన్ అంటారు. దాంతో ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఇదైతే ఓల్డెన్ స్టైలేనండి, కానీ మంచి డైజెషన్కి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. చాలా విటమిన్స్ ఉంటాయి. ముందుగా మనం ఒక పాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర అలాగే కొంచెం వేగిన తర్వాత ఆయిల్లో వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసామండి. కొంచెం నలగ కొట్టుకొని వేసుకోండి. దీనిలో ఇంగు అవసరం లేదు ఇంకా, ఎందుకంటే మనం ఎల్లిపాయ యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు 1 బై 1 మనం అన్ని ఇంగ్రీడియంట్స్ 1 బై 1 వేసుకున్నాం. కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి అన్ని ముక్కలు చేసి వేసుకున్నాక ఉల్లిపాయలు కూడా వేసుకున్నామండి. ఇది బాగా వేగిపోయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అది వేగిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, అలాగే మన గుమ్మడి ముక్కలు కప్పు తీసుకున్నాం కదా, గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసినట్టు క్యూబ్స్ లాగా దానికి వెనక పీల్ కూడా తీయొద్దండి. ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు, కారం వేసాము, మూత పెట్టేసేసాము. మగ్గుతుంది చూసారా. ఇప్పుడు ముక్క మెత్తబడుతుంది అనుకున్నప్పుడు ఒక 3 మినిట్స్ సరిపోతుందండి. ఈజీగా అవుతుంది. 2-3 మినిట్స్లో మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం అలానే తినేసేయచ్చు. ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేస్తున్నాం బెల్లం అండి. 750 గ్రామ్ మనకి పంకిన్ తీసుకుంటే 350 గ్రామ్ మనకి బెల్లం అవసరం అవుతుంది. చూసుకొని ఇంకొంచెం స్వీట్ కావాలంటే కాస్త షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, మన పంకిన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. అయిపోయింది చూసారా. నేను బౌల్కి తీసేస్తున్నాను. దీన్ని డైరెక్ట్ ఇలానే తినేసేయచ్చు, కానీ చిన్నపిల్లలకి చాలా డైజెషన్కి మంచిదండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.